హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. చిరంజీవి గారి ఇంట్లో తిరిగే ఈగ, దోమల కన్నా హీనమైన ఈ ఎదవలందరూ చాలామంది యూట్యూబ్ ఛానల్స్‌లో చిరంజీవి గారిని ఆహ్, గురించి తక్కువగా మాట్లాడుతూ, ఏందో ఏపీ ప్రభుత్వం వల్లే ఆయన బాగుపడ్డాడు. ఏపీ ప్రభుత్వం చాలా చేసింది. ఆయన అట్లా పక్క రాష్ట్రం అనడం ఏం బాగుండలేదని ఆయన మీద విపరీతంగా యూట్యూబ్ ఛానల్స్ మీకు తెలియనిదేముంది. ఒక కులగజ్జితోటి కొంతమంది కేవలం చిరంజీవి గారిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారండి. నాకు అర్థం కాలేదు. పక్క రాష్ట్రం అంటే తప్పేంటి? నేను అదే అడుగుతా, సూటిగా అడుగుతున్నా ఎదవలందరూ నేను. ఆ దరిద్రులందరూ అడుగుతున్నా. పక్క రాష్ట్రం అంటే తప్పేంటి? ఆ మాట తప్పని ఏ నిఘంటువుల్లో ఉందా? ఎవరైనా రాశారా? తెలుగు డిక్షనరీలో ఎక్కడైనా పక్క రాష్ట్రం అంటే తప్పు, పక్క రాష్ట్రం అనకూడదు ఎక్కడ ఉందా? మీకు చిరంజీవి అంటే నచ్చకపోవడానికి కారణం ఆయన హిమాలయాలంత ఎత్తుకి ఎదిగాడని మీకు ఈర్ష్య, ద్వేషం. ఆయన మీ కులం కానందుకు ఏడుస్తున్నారా? ఆయన హిమాలయం అంత ఎత్తుకి ఎదిగి ఏడుస్తున్నారా మీరు? చెప్పండి ఎదవల్లారా. ఎన్టీఆర్ గురించి చిరంజీవి మాట్లాడలేదని అంటున్నారు. ఆయన మాట్లాడడానికి ఏముందండి? అవార్డు తీసుకున్నాడు. కానీ చూశాడు, అక్కడ ఎవరు లేరు. చిరంజీవి ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదు? ఇప్పుడు ఏఎన్ఆర్ అవార్డు కోసమే కదా నాగార్జున, అమలా వచ్చారు. అది వాళ్ళు రావాల్సిన పనే ఉంది అసలుకి. ఒక అవార్డు ఇస్తున్నప్పుడు ఆ అవార్డు తాలూకా వ్యక్తులు రావాలి కదా. ఎందుకు రాలేదు మీరు? రేవంత్ రెడ్డి అంటే మీ తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గర కదా. అయినా ఎవ్వరు ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారు అవార్డు ఇస్తున్నారని ఒక్కరు కూడా ఆ గద్దర్ అవార్డులకు హాజరు కాకుండా ఎన్టీఆర్ అవార్డుని అవమానపరిచింది మీరు. ఎన్టీఆర్ గారిని తగ్గించింది మీరు. చిరంజీవి గారు తగ్గించలే. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు అంటే చాలా గొప్ప భావం ఉంది, ఆయన అభిప్రాయం ఉంది ఆయనకి. చిరంజీవి గారు ట్విట్టర్లో ఎన్టీఆర్ గారి గురించి ఎంతో గొప్పగా రాశారు. అది మీ కంటికి కనిపించలేదా? మీకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎదుటివారు గౌరవించకపోతే మీకు నీతులు చెప్పడం అలవాటు అయిపోయింది. ఆచార్య ఆత్రేయ చెప్పినట్టు ఎదుటివారికి చెప్పడానికి నీతులు ఉన్నాయని మీకు అందరికీ ఏంటంటే నీతులు చెప్పడం తప్పితే నీతులు పాటించరు మీరు. అటువంటి నీచ సంస్కృతి గల యూట్యూబ్ ఛానల్స్ మీ ఏం మాట్లాడతారు అసలు మీరు? అసలుకి చిరంజీవి ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదా? కొవ్వు ఎక్కి మాట్లాడకండి. కొవ్వు ఎక్కి బలిసి మాట్లాడకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేయకపోవడండి చిరంజీవి గారు. అసలు చిరంజీవి గారి వల్లనే కదా తెలుగు సినిమా ఇండస్ట్రీ భారతదేశ చరిత్ర భారతదేశం చెప్పుకుంటున్నారు. ఎందుకు ఫిలిం మ్యాగజైన్లో ఆ రోజు వేశారు బెగ్గర్ దన్ బచ్చన్ అని. అమితాబ్ బచ్చన్ కానీ గొప్ప అని చిరంజీవి గారి గురించి ఎందుకు వేశారు? ఆయన ఖ్యాతి ఎందుకు వచ్చింది మీకు తెలియదా? చిరంజీవి గారి సినిమాలు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు ఇలాగా ఆ స్థాయిని పెంచింది ఎవరు? ఇండస్ట్రీ స్థాయిని పెంచింది ఎవరు? చిరంజీవి కదా. మర్చిపోయి ఉంటారు మీరు. ఇప్పుడు చిరంజీవి సినిమా గారికి కలెక్షన్ వస్తుంది. ఆ కలెక్షన్ వస్తుంది, దాంట్లో ట్యాక్స్ ఎంత వస్తుంది? ఆ ట్యాక్స్తో మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో 5% చిరంజీవి గారి సినిమాల ద్వారా వచ్చిన ఆదాయమే. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే హౌస్ఫుల్స్తో నడుస్తుంది. అక్కడ బయట అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే సైకిల్ స్టాండ్, స్కూటర్ స్టాండ్, కార్ స్టాండ్ వాళ్ళు బాగుపడతారు. వీళ్ళందరూ డబ్బులు వసూలు చేసి వచ్చేది ఎక్కడి నుంచి? చిరంజీవి సినిమా నుంచి కాదా? అది తెలియదా మీకు? వాళ్ళు కొవ్వు కొట్టుకుంటున్నారు అంతే. చిరంజీవి గారు ఏం చేశారా? ఒకడు అంటాడు చిరంజీవి గారికి అవార్డులు రావడం కారణం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అట. అంటే చిరంజీవి గారు నటన రాలేదా? నటన రాదా చిరంజీవి గారికి? ఆయనకి ఏం తెలియదా? ఏం మాట్లాడతారా మీరు దౌర్భాగ్యులారా? బాలచంద్ర గారు తెలుసు కదా మీకు. బాలచంద్ర గారు ఏమన్నారో తెలుసా మీకు? గుర్తు చేస్తాను, తెలుసుకోండి. ఆయనే కమల్ హాసన్ని, రజనీకాంత్ గారిని సినిమా ఇండస్ట్రీ పరిచయం చేశారు. ఆ బాలచంద్ర గారే స్వయంగా చెప్పారు, రజనీకాంత్ ఒక కమల్ హాసన్ కలిస్తేనే చిరంజీవి అని. అంటే అర్థం ఏంటి? చిరంజీవి అంటే
ఒక రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి ఇద్దరు కలిసి ఎంత గొప్ప వాళ్ళో ఆ ఒక్కొక్కడే చిరంజీవి అని చెప్పారు. అంత గొప్పగా పొగిడితే చిరంజీవికి అవార్డులు మీరు వాళ్ళని వచ్చినాయా? మీరు ఇస్తే వచ్చినాయా నంది అవార్డులు? దుష్టులారా, దుర్మార్గులారా. పైగా ఒకడు అంటాడు చిరంజీవి బెడ్ బ్యాంక్కి స్థలం ఇచ్చింది చంద్రబాబు నాయుడే. అవునండి, పెట్టుకోవడానికి అడిగాను, గవర్నమెంట్ అడుగుతారు, ఎవరన్నా అడుగుతారు. ఏ ఏఎన్ఆర్ స్టూడియోస్కి స్థలం ఎవరిచ్చాడు? రామకృష్ణ స్టూడియోస్ స్థలం ఎవరిచ్చారు? పద్మాలయ స్టూడియోస్ స్థలం ఎవరిచ్చారు? మన సురేష్ స్టూడియోస్గా స్థలం ఎవరిచ్చారు? అందరు ప్రభుత్వం అది ఇచ్చింది, గవర్నమెంట్ ఇస్తుందిగా. అడగగానే అది డెవలప్మెంట్కి ఇస్తుంది. ఇంకా చిరంజీవి గారు ప్రజాసేవలు ఉన్నారు, కానీ మిగతా అందరూ కమర్షియల్గా వాడుకుంటున్నారు స్థలాన్ని. చిరంజీవి అట్లా వాడుకోవట్లేదే. రక్త దానం కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, లేకపోతే కంటి దానం కానీ, అవయవాల దానం కానీ చేస్తూ లక్షలాది మందికి ఉపయోగపడుతున్నాడు. మీకు తెలీదా? ఈ మధ్యనే చెప్పాడు ఆ యొక్క ఉగాది పురస్కార అవార్డులో అశోక్ తేజ్ గారు. ఆయన ఎంత చక్కని మాట చెప్పాడో. చిరంజీవి గారు, మీరు సినిమా ఇండస్ట్రీ ఒక శకం, చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత. అది అశోక్ తేజ్ గారు చెప్పిన మాట. అంటే చిరంజీవి ఆ స్థాయి, అది తెలుసుకుని మాట్లాడండి. ఆయన ఇంకో మాట చెప్పాడు, చిరంజీవి గారు, మీ బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చిన రక్తం ద్వారా నేను బతుకున్నాను, ఈరోజు ఇట్లా ఉన్నా అంటే కారణం మీరు, మీ బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చిన రక్తమే నన్ను ఇట్లా బతికిచ్చింది అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడంటారు? మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్ని ఊర్లు, ఎన్ని లక్షలాది మంది చిరంజీవి గారి అభిమానులు బ్లడ్ బ్యాంక్ డొనేషన్లు ఇవ్వబట్టే కదా, బ్లడ్ బ్యాంక్ క్యాంపులు నిర్వహించి డొనేషన్లు ఇవ్వబట్టే ఆయన బర్త్డే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కావచ్చు, రామ్ చరణ్ బర్త్డే కావచ్చు, గ్రాండ్గా అరేంజ్ చేసి ఆ బ్లడ్ బ్యాంక్ అంతా మన దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకి రావట్లేదా? ఎంతమంది, ఎన్ని లక్షల మంది బతుకుతున్నారు? అసలుకి భారతదేశంలో చిరంజీవి గారి వల్లనే అవయవదానం అనేది ప్రక్రియ కారణమైంది. చిరంజీవి గారి కంటి ఎవరైనా దానం చేస్తే అది మంచిదని చెప్పి ఆ ద్వారా అందరికీ ఆయన పరివర్తన కలిగించాడు, మార్గదర్శకుడు చిరంజీవి గారు. అది మర్చిపోయి చిరంజీవి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు? ఏమండి, ప్రకృతి ఎంతో వైపరీత్యాలు చేస్తే ఎన్నోసార్లు చిరంజీవి గారు కోట్లు దానం చేశాడు. అది మీకు తెలియదా? మీరు ఎప్పుడైనా పైసలు దానం చేశారా? మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా ఎన్టీ రామారావు గారి గురించి. ఎన్టీ రామారావు గారికి ఆయన అంత దారుణంగా ఎందుకు చనిపోయాడు? ఎన్టీఆర్ ఫ్యామిలీ చూసింది ఆయన్ని చెప్పులతో కొట్టింది ఎవరు? మీరు కాదా? దుర్మార్గులు, దుష్టులారా. ఎన్టీ రామారావు అగౌరవపరిచేది మీరు మీద ఎన్టీ రామారావు గురించి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు చిరంజీవి ఏం చేశాట? చిరంజీవి చేయకపోతే ఎవరు చేశారని నేను ఎన్ని కోట్లు దానం చేశాడు? ఇంకో అనుకోవచ్చు మీరు. కొంతమంది అంటున్నారు చిరంజీవి గారి సినిమాకి ఇవ్వకూడదు, సినిమా వాళ్ళకి ఎవరికి కూడా టికెట్ రేట్ పెంచకూడదు. ఎందుకు పెంచకూడదు? దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, రాజ్యాంగం ప్రకారం వెళ్తారు, ఎవరు సొంతంగా వెళ్ళరు. తెలుసుకో మిస్టర్. చాలామంది చెప్తున్నారు పిచ్చిగా, సినిమాకి అవార్డులు ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి సినిమాలకు ఎందుకు ధరలు పెంచాలి? ట్యాక్సులు తీసుకోవట్లేదా? ఫ్రీగా ఇస్తున్నారు ఏమన్నా మీరు? నోటికి వచ్చిన మాట. ఒక్కొక్కడు చంద్రబాబు నాయుడు గారు కూడా సలహా ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎదవలు, దమ్మిడి గేగాశవరం పనికి ఎదవలు, ఎత్తి మీద ఒక్కొక్కడికి ₹1,00,000 పెడితే పైసా ఒకటి కొనండి ఎదవలందరూ కూడా సలహాలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్థాయికి ఎదిగిపోయారు ఎదవలందరూ. చంద్రబాబు నాయుడు గమనించండి, ఇటువంటి తప్పుడు ఛానల్స్ ఉంటే మీరు కాదు, మీ తెలుగుదేశం పార్టీ కూడా నాశనం అయిపోద్ది. వాళ్ళు ఎంతసేపు చిరంజీవి గారు టార్గెట్ చేసి అనుకోవద్దు, అది మీకు కూడా నష్టమే, తెలుసుకోండి. భారతదేశంలో అత్యంత 2వ పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు వస్తే ఆయన సన్మానం చేయాల్సింది పోయి సన్మానం చేశారా? ఆయన అభినందించారు ఏమన్నా? ఏమీ లేదు. పైగా విమర్శలా? ఏం దుర్మార్గులారా మీరు! ఎంత ఎదవలో, మీరు ఎంత పనికిమాల ఎదవలో, మీ బతుకులు ఎంత హీనమైనయో ఏమైనయో ప్రజలకు తెలియజేశారు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏపీ అవసరం చిరంజీవి గారికి అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ అవసరం చిరంజీవి గారికి అవసరం లేదు. ఆయన అవసరమే ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది కూడా. సినిమా టికెట్ రేట్లు పెంపు ఇతర హీరోలకు ఎలా ఉంటుందో అదే
చిరంజీవి గారికి కూడా వర్తిస్తుంది, అది రాజ్యాంగం ప్రకారం. దానికేం ఆయన ఫైటింగ్ చేయాల్సిన పని లేదు. రాజ్యాంగం తన పని తాను చేసుకుపోతుంది. ఇంకా మీరు పిత్తపేరులు ఏరడం మానేసి చిరంజీవిని గౌరవించండి, లేకపోతే ఎన్టీఆర్ గారి గౌరవాన్ని తగ్గించిన వారు అవుతారు. చిరంజీవి గారు ఉన్నత స్వభావం గల వ్యక్తి. ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఒక సినిమా హిట్ అయితే దర్శకుడికి 2 కోట్లు పెట్టి కారు కొని ఇచ్చిన గొప్ప ఉదాత్త వ్యక్తి. మొన్న 10 లక్షలు గద్దర్ అవార్డు అమౌంట్ తీసుకొచ్చి రామ్ చరణ్ బర్త్డే రోజున ఆ 10 లక్షలు కూడా ఇక మన ఓల్డేజ్ హోమ్లకి, బసరామ్ తారక ట్రస్ట్కి, వాటికి ఇచ్చేసాడు. పైగా ఎంతో సమయానికి వాళ్ళతో కేటాయించి వాళ్ళకి ఆ వృద్ధులకి ధైర్యాన్ని ఇచ్చాడు. అంత సేవా తత్పరత ఉన్న వ్యక్తిని పట్టుకుని మాట్లాడడానికి సిగ్గు లేదు అసలు మీకు. అసలు మీ పుట్టకైతే కదా, మీరు పుట్టతే కదా. అసలు మీ జన్మ ఎంత చండాలమో ఈ యొక్క మీ వీడియోలతో తెలుస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి దరిద్రులారా. చిరంజీవి గారు 10 మందికి సాయం చేసే వ్యక్తి. కరోనా టైంలో ఎన్ని వేలాది మంది కార్మికులకి తన సొంత డబ్బులు కోట్లు ఖర్చు పెట్టాడు. కోట్ల మందికి లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పించాడు సొంత డబ్బులతోటి. ఆయన వాళ్ళ కోసం సినిమా కళాకారులకు ఒక హాస్పిటల్ కడుతున్నాడు. అంత ఉదాత్తమైన వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడుతున్నారా? అసలు మీరు మనుషులా, పశువులా, పందులు? పాలన్నట్టు మీరందరూ పందులు కనుక మీ యూట్యూబ్ ఛానల్స్ ఇంత ఏరంగా మాట్లాడుతున్నాయి. ఒక్కటి గుర్తుంచుకోండి, చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని అన్నవారు ఎవరు బాగుపడ ఛాయలు లేవు. మీరంతా నాశనం అయిపోతారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.